నెల్లూరు జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. కంచుకోటగా ఉన్న సింహపురిలో వైసీపీ ఇప్పుడు ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. కీలక నేతలుగా ఉండే పెద్దరెడ్లు టీడీపీలో చేరడంతో అక్కడ రాజకీయ వాతావరణం మారిపోయింది. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిలబడటంతో సీఎం జగన్ తన వ్యూహాలకు పదును పెట్టారు. వేమిరెడ్డిని ఢీకొట్టగలిగే నేత కోసం అన్వేషించారు. చివరకు తనకు అత్యంత నమ్మకస్తుడైన విజయసాయిరెడ్డిని పోటీలో దించారు. దీంతో వైసీపీ క్యాడర్లో ఫుల్ జోష్ నెలకొంది. మొన్నటి వరకు మిత్రులుగా ఉన్న వేమిరెడ్డి, సాయిరెడ్డి ఇప్పుడు ప్రత్యర్థులుగా ఢీకొంటున్నారు. ఇద్దరి బలగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపిన నియోజకవర్గాల్లో నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం కూడా ముందు వరుసలో ఉంది. గతంలో సింహపురి గడ్డ వైసీపీకి కంచుకోటగా ఉంది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల వల్ల కొంతమంది కీలక నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే వైసీపీకి జిల్లా పెద్దగా భావించే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు ఎంపీ టికెట్ ఇచ్చిన చివరి నిమిషంలో పసుపు కండువా కప్పుకున్నారు. దీంతో వైసీపీ క్యాడర్లో నైరాశ్యం నెలకొంది. అయితే ఇదే సమయంలో సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వేమిరెడ్డి లాంటి బలమైన నేతను ఢీకొట్టాలంటే అలాంటి బలమైన నేతనే బరిలోకి దింపాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే తనకు నమ్మకస్తుడిగా ఉండే రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. అదే విధంగా నా పక్కన సాయన్న ఉన్నాడు. ఎంపీ అభ్యర్థిగా మీ అందరికీ కూడా పరిచయం చేస్తా ఉన్నాను. తాను కూడా మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. అంతే, అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న వైసీపీ క్యాడర్లో ఒక్కసారిగా ఫుల్ జోష్ నెలకొంది. పార్టీలో సీఎం జగన్ తర్వాత నెంబర్ 2గా ఉండే విజయసాయిరెడ్డిని నేరుగా బరిలోకి దింపడంతో కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. వేమిరెడ్డికి ప్రత్యర్థిగా సరైన నాయకుడిని పోటీలోకి దింపారని ఆనందించారు. అంతే, సాయిరెడ్డి ఎంపీ అభ్యర్థిగా జిల్లాలో అడుగుపెట్టగానే ఘన స్వాగతం పలికారు. మొన్నటి వరకు పార్టీలో చక్రం తిప్పుతూ మిత్రులుగా ఉన్న వీపీఆర్, వీఎస్ఆర్ ఇప్పుడు ప్రత్యర్థులుగా ఢీకొంటున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సింహపురి జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వీపీఆర్, వీఎస్ఆర్ బలగాలను పరిశీలిస్తే గత 30 సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో సేవా కార్యక్రమాలు చేస్తూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారు. అనాథ ఆశ్రమాలు, పాఠశాలలు, ప్రభుత్వ బీసీ హాస్టళ్ల భవనాల పునర్నిర్మాణం, క్రీడలని ప్రోత్సహించడం, పేద పిల్లలకి కార్పొరేట్ విద్య అందించడం, పేదలకు ఉచిత వైద్యం, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు తన వీపీఆర్ ట్రస్ట్ ద్వారా అందించారు. జిల్లా వ్యాప్తంగా మారుమూల గ్రామాలలో సైతం 125కి పైగా వాటర్ ప్లాంట్లని ఏర్పాటు చేసి మంచినీరు అందిస్తున్నారు. ఇక జిల్లాతో పాటు రాష్ట్రంలో పలు దేవాలయాలలో కుంభాభిషేకాలను కూడా నిర్వహించారు. ఇక వైఎస్ఆర్ కుటుంబానికి విజయసాయిరెడ్డి అత్యంత నమ్మకస్తుడిగా పేరు గడించారు. వృత్తిరీత్యా ఆడిటర్ అయిన వీఎస్ఆర్ రాజకీయాలని తన ప్రవృత్తిగా మార్చుకుని లెక్కల మాంత్రికుడు కాస్త రాజకీయ తాంత్రికుడిగా మారారు. 2009లో వైఎస్ఆర్ మరణించాక జగన్కు అండగా నిలబడ్డారు. జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సెక్రటరీగా పనిచేశారు. పాదయాత్ర చేసే సమయంలో పార్టీని తన భుజస్కంధాలపై నడిపించారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అఖండ విజయం సాధించడంలో ఆయన పాత్ర కీలకం. రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర పెద్దలతో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. మంచి వాక్చాతుర్యం ఉన్న సాయిరెడ్డి వ్యవస్థలను సమర్థవంతంగా వాడుకోవడంలో దిట్ట. నా కష్ట సమయాలలో ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు. అడుగులు నాయి ముందుకే పడ్డాయి అంటే విలువల కోసం నిలబడ్డ సాయన్న నాకు పక్కనే ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. గతంలో వైసీపీ రాజ్యసభ సభ్యులుగా రాజకీయాలు చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేణుంబాక విజయసాయిరెడ్డి ఇద్దరూ తొలిసారిగా ప్రజాక్షేత్రంలో తలపడుతున్నారు. ప్రజాసేవలో 3 దశాబ్దాలుగా జిల్లాలో గుర్తింపు పొందిన వీపీఆర్ ఓవైపు, ముఖ్యమంత్రి జగన్ కి అంతరంగికుడుగా వైసీపీలో కీలక వ్యక్తిగా పేరు గడించిన వీఎస్ఆర్ మరోవైపు. బలగంలో ఇద్దరే. దీంతో ప్రజలు ఎవరి వైపు నిలుస్తారో, ఎవరికి తమ మద్దతు ఇస్తారో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.